కొమరంభీం జిల్లాలో పోడు భూముల వివాదం ముదురుతోంది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో అటవీ శాఖ పోడు రైతుల మధ్య రగడ జరిగింది. బెజ్జూరు మండలం లుంబిని నగర్, రెబ్బన గ్రామాల్లోని భూములను చదును చేయించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. దీంతో రైతులు, అటవీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాట్లాడడానికి వచ్చినావు, కొట్లాడి చేసుకోనికి వచ్చినావు. మంచిద్దామంటే రాలే, ఎందుకు పొద్దుగా లేస్తే ఒకరి చెల్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటామని చెప్పేసి నువ్వు ఎట్లా వస్తావన్నా? ఎందుకు ఇస్తాం మేడం? ఎందుకు ఇస్తాం? అప్పుడు జాగా కట్టుకున్నప్పుడు ఏమో ఏం చెయ్యాలి? మొత్తం కాస్త చేసినాక పొట్ట పెడతారా? వీడియో ఇస్తానా తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా. కొమరంభీం జిల్లాలో పోడు భూముల వివాదం ముదురుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో అటవీ శాఖ, పోడు రైతుల మధ్య రగడ జరిగింది. ఇక ఈ రగడకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లుంబిని నగర్ లో నిన్న జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఇప్పుడు వస్తూ ఉండవచ్చు. సహజంగా వర్షాకాలం సీజన్ ప్రారంభంలో అటు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడం, ఇటు అటవీ శాఖ అధికారులు తమ భూములను స్వాధీనపరుచుకుని మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం ప్రతి ఏటా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట పోడు భూముల వివాదం మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. అటు అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య కూడా సాగుతుంది. లుంబిని నగర్ లో కూడా 50 ఏళ్ళుగా తాము సాగులో ఉంటామని రైతులు చెప్తా ఉన్నారు. అటు అటవీ శాఖ అధికారులు మాత్రం ఇటీవల కాలంలోని చెట్లు నరికి సాగు చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి రెండు వర్గాల మధ్య కూడా తోపులాట, వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసిన స్థాయికి వెళ్ళింది. ఉన్నతాధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి దీనిపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర సర్వే జరిపి వాస్తవం తెలుస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణింది. ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. రేపు అటవీ శాఖ అధికారుల బృందం అక్కడికి వెళ్లి సర్వే జరిపేందుకు సిద్ధమవుతోంది. జామిని. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. మంచిద్దామంటే రాలే, ఎందుకు పొద్దుగా లేస్తే ఒకరి చెల్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటామని చెప్పేసి నువ్వు ఎట్లా వస్తావన్నా? ఎందుకు ఇస్తాం మేడం? ఎందుకు ఇస్తాం?